ఏమీ జరగకపోవడం ఏమిటి మేడం? ఏమైంది? అపశుభాలు జరిగాయి మేడం. మంగకేం కాలేదు కదా? దేవుడు దేవాలి ఇప్పటి వరకు ఏమీ కాలేదు మేడం. కానీ మీ అనుమానం నిజమవుతుందేమోనని భయంగా ఉంది మేడం. టైర్ గోతులో పడ్డం, ఫకీర్ ఎదురు రావడం, గాలి వీయడం, దిష్టి మూట మంగపై పడ్డం, ఇవన్నీ యాక్సిడెంటల్ గా జరిగాయనుకోవచ్చు. బట్ దీపపు కుందుల్లోంచి ఫైర్ రావడమే డౌట్ గా ఉంది చారి. అది నిత్య పని అయ్యుంటుంది. నిత్య గారు ఇక్కడికి రాలేదు మేడం. వచ్చింది చారి. మీకంటే ముందే బయలుదేరింది. మంగ చావు తన కళ్ళారా చూస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. కానీ నిత్య గారు ఇక్కడ లేరు మేడం. ఒక ముసలావిడ ఉందండి. ముసలావిడ ఎవరితను? ఈ ఇంటి మనిషిని చెబుతుందండి. పేరు మందరటండి. మేము వచ్చేటప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టిందండి. ఇదిగోండి నా పక్కనే ఉంది మేడం. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో ముసలి. మందర ముసలి. ఏంటో చెప్పరా ప్రాసి. ఇదిగో మా మంగ మేడం గారు ఉన్నారు కదా, అచ్చు అలాగే ఉండే అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? వచ్చిందిరా. వచ్చిందా? ఎక్కడా ఎక్కడా కనిపించదే. కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తే ఎలా కనిపిస్తుందిరా? కళ్ళ గురించి కంటి చూపు గురించి నువ్వే చెప్పాలి మరి. చారి మేడం ఫోన్ ఒకసారి ఆవిడకి 1 minute మేడం. ఇదిగో మందర ముసలి, మా పెద్ద మేడం గారు నీతో మాట్లాడతారట. నీ చెవులు సరిగా వినపడతాయా లేదా? నావి నీలా పిల్లి చెవులు కాదురా, సొంట పాము చెవులు. హలో, నేను మందరని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను మంగ వాళ్ళమ్మని. నాకు మంగలాగే ఉండే ఇంకో కూతురుంది. దానివల్ల మంగకి ప్రమాదం. అదక్కడికొచ్చిందా? ప్రమాదంలోకి మంగొచ్చిందమ్మా. తన గురించే బెంగపడుతున్నావు అవునా? అవును. మంగకేం జరగకూడదు. జరిగేది జరక్క మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. ఏమంటున్నారు? జరిగిపోయిన దాన్ని మార్చలేము, జరిగేదాన్ని ఆపలేము, జరగబోయేదాన్ని ఊహించలేము. ఏది మన చేతుల్లో లేదమ్మా. మనం ప్రేక్షకులం మాత్రమే. ఇదిగో మందర ముసలి, అసలే మా మేడం గారు టెన్షన్ లో ఉంటే నువ్వు తత్వం మాట్లాడతాయోటి? ఇటు ఇవ్వో ఫోను, ఇటు ఇవ్వో. మేడం ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? అక్కడికే వస్తున్నాం చారి. ఆన్ ద వే. ఓకే మేడం. అవునే మందర ముసలి, నీకో సెంచరీ ఉండవు. టిక్కెట్ వేసుకుని ఎంచక్క పైకి పోక ఇంకా ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నావే. మీరంతా పోకుండా నేనెక్కడికి పోతాన్రా? పోరంబోకు ఎదవా. ఏమిటేమిటి? మేము పోయాక నువ్వు పోతావా?
మేము హైదరాబాద్ వెళ్ళాక నువ్వు పైకి పోతావు అన్నమాట. అదే మంచిదిలే. మేము ఉండగానే నువ్వు పైకి పోతే మా మేడం గారు శ్రీమంతం డిస్టర్బ్ అవదు. ఆ మంగ కంటే ముందు వీణ్ణి లేపేయాలి. చాదస్తపు చారిగాడు. శాపంతో పోయిందని అందరూ అనుకునేలా చేస్తాను. ఆ తర్వాత చనిపోయింది బ్రతికొచ్చిందని నేను చెబుతాను. పోయిన మనిషి ప్రాణాలతో తిరిగొచ్చిందని అందరూ ఆనందపడతారే తప్ప వచ్చింది నేనా మంగ అని అనుమానించరు. అద్భుతం జరిగినప్పుడు ఐస్ అప్పగించి చూడ్డం తప్ప బ్రెయిన్ కి ఎవ్వరూ వర్క్ చెప్పరు. సూపర్ లాజిక్ నిత్య. అందుకే నువ్వు నిత్యమమ్మా. ఈ ముసల్దాంతో వీళ్ల మంతనాలేంటి? చంద్రిక, మీ వదిన ఇటే వస్తుంది. జంప్ అవటం బెటర్. పద. ఆగండి. ఏంటొదినా మందరితో ఏం మాట్లాడుతున్నారు? పాతకాలం మనిషి కదమ్మా, పాత విషయాలు అడిగి తెలుసుకుంటున్నావు అంతే. ఈ ఇంటి విషయాలు, ఊరు విషయాలు అడిగాం అంతే. పదండి. ఒక్క నిమిషం. మీ వదినకు మళ్ళీ ఏదో డౌట్ వచ్చేసింది. ఇందాక దీపం కంటే ముందు మీరు ధూపం పెట్టారు కదా, అప్పుడు దీపం కుందుల్లో పెట్రోల్ ఉందన్న విషయాన్ని మీరు గమనించలేదా? నీ డిటెక్టివ్ వదినకి మనపై డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించు. అది వదినా, మేం ధూపం పెట్టినప్పుడు కుందుల్లో ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాయి. అవునమ్మా, మేం ధూపం పెట్టి వెళ్ళిన తర్వాత దీపపు కుందుల్లో మందర నెయ్యి అనుకొని పెట్రోల్ పోసిందట్టుంది. అయినా మాకు అనుమానం వస్తే ముందే చెప్పమా వదినా? మంగను చంపుకుంటావా ఏంటి? అమ్మో, మంగ మీకు కోడలేనమ్మా, మాకు కూతురు. మాకు స్వప్న ఎంతో, మంగ కూడా అంతే. సరే సరే పదండి. డిలే అయ్యే కొద్దీ అందరికీ డౌట్స్ పెరుగుతాయి. త్వరగా మంగని ఫినిష్ చేయాలి. రండి మేడం. చారి, ఎనీ అప్డేట్స్? సార్ ఇంట్లోనూ బయట సీసీ కెమెరాలు పెట్టించారు మేడం. మనకన్నా చాలా కేర్ఫుల్గా ఉన్నారండి. మంచి పని చేశారు. ఇప్పుడు ప్రతి మూమెంట్ తెలిసిపోతుంది. అవును మేడం, నిత్య గారు ఎటువైపు నుంచి వచ్చినా కెమెరాల్లో కనిపిస్తారండి. నా భయం నిత్య గురించి మాత్రమే కాదు చారి, అంతకు మించిన ఆపదుంది. ఏంటి మేడం ఆపద? అది ఈ ఊళ్ళో ఉంటే మంగకి శాపం సోకుతుందని ఎలా చెప్పను?
తర్వాత చెప్తాను చారి. ఎవరో ముసలావిడన్నావు కదా, ఎక్కడావిడ? ఇక్కడే ఎక్కడో ఉండాలి. అదిగో మేడం. వచ్చావా మామ్? మీరు మందరని నువ్వేగా మంగ తల్లి స్వరూపవి. ఈ ఇంటికి మీకు ఏంటి సంబంధం? చీకటి పడింది. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎవరి కోసం చూస్తున్నావే భ్రమరాంబ? ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదనా? వస్తారులే, కంగారు పడకు. నా మనసులో ఉన్నది నీకు ముందే ఎలా తెలిసిపోతుంది మందరా? మీ అందరి మనసుల్లో ఉన్నది ఒక్కటే, భయం. 5వ తరం కోడలికి ఏం జరుగుతుందోనన్న భయం, ప్రాణ భయం. ప్రతి తరంలోనూ ఈ చావు తప్పట్లేదన్న భయం, తరాలకు తరాలు తరిగిపోతున్నాయన్న భయం, ఏళ్ల నాటి నుంచి తరుముతున్న భయం, మరణ భయం. అసలు ఇవన్నీ నీకు అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా! చూడ్డానికి ఊరు చిన్నగానే ఉన్నా తిరిగితే తెలిసింది ఎన్ని గడపలున్నాయో. ఎప్పుడు ఊళ్ళో ఎన్నాస్తులున్నాయో లెక్క పెట్టుకోవడం తప్ప ఎన్నిళ్లున్నాయో లెక్క పెడితేనేగా. నీలాగా జనాభా లెక్కలు రాయడం నాకు రాదులే వదినా. అబ్బా, ఊరంతా తిరిగి ఒళ్ళంతా పులిసిపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అబ్బా, నేను వెళ్ళి వంట పని చూస్తాను. మంగాజయ్య ఎక్కడున్నారు బామ్మగారు? పొలాలు చూడ్డానికి వెళ్ళారు. ఏంటి బామ్మ, పొలం చూడ్డానికి వెళ్ళారా? చీకటి పడింది, ఇంకా రాలేదేంటి? ఏ చీకట్లో నీ కూతుర్ని శాపం ఎత్తుకుపోతుందని భయమా? శాపం. నాకు ఎలా తెలుసనా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ఊరి దాన్ని, ఈ భ్రమరాంబ కంటే పెద్దదాన్ని, 5 తరాలు చూసిన దాన్ని. నాకు అంతా తెలుసు. తెలిస్తే తెలిసింది. అందరి ముందు దాని గురించి వాగకు. నోటిని కాస్త అదుపులో పెట్టుకో. నువ్వు నా నోటిని మూయించగలవు భ్రమరాంబ, శాపాన్ని మూయించగలవా? నీ తరం కూడా వెళ్ళిపోతోంది. శాపం తొలగిపోకముందే నువ్వు రాలిపోతావు.
అమ్మా స్వరూప, నీ కూతురు జాగ్రత్తమ్మా. శాపం ఏ రూపంలో అయినా వచ్చి నీ బిడ్డను చంపొచ్చు. మనిషి రూపంలో వచ్చినా రావచ్చు. కాపాడుకో. అందుకేగా వచ్చా, ప్రయత్నించు. శాపం ఏ రూపంలో అయినా వచ్చి నీ బిడ్డను చంపొచ్చు. మనిషి రూపంలో వచ్చినా రావచ్చు. కాపాడుకో. నిత్య ఇక్కడికేగా వచ్చింది. ఎక్కడ ఉందది? ఏం చేస్తుంది? అయ్యయ్యో, కాలికా కట్టేంటి నాన్నా? చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ కాదు, పొలంలో ఆయన్ని పాము కాటేసింది. నాన్నా, జై, నీకేం కాలేదు కదా నాన్నా? నథింగ్ టు వరీ జేజీ. మంగ మందేసి కట్టుకట్టింది. ఆయన ఎందుకు చెప్పావు మంగ? మంచో చెడో చెప్పాలి కదండి. ఇది మంచిది కాదు, చెడు. అన్నీ అపశకునాలే, అశుభాలే జరుగుతున్నాయి. నిజానికి ఈ ఊళ్ళోనే ఏదో ఉంది. ఏం లేదు పిన్ని, అనవసరంగా భయపడకండి. నాకేం కాలేదు. నీకింకా అర్థం కావట్లేదు అజయ్. ఇవన్నీ ప్రమాదాలు, ప్రాణం తీసే ప్రమాదాలు. నా ప్రాణాలేం పోలేదు కదా ఆంటీ. ఏదో బ్యాడ్ జరుగుతుందని నేచర్ వార్న్ చేస్తోంది జై. జరిగిన ప్రతి ఒక్కటి మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాయి. ఇప్పటికైనా తెలుసుకోండి. ఏం జరిగినా సరే రేపు శ్రీమంతం అయ్యాకే బయలుదేరతామంటీ. మంగా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఆయనకి ఇలా అయిందని బాధగా ఉంది. నాతో చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళొద్దు మంగా. ముఖ్యంగా నువ్వొక్కదానివే ఎక్కడికి వెళ్ళకు. నాకేం కాదమ్మా, నువ్వు భయపడకు. రేపు నా సీమంతం అవగానే వెళ్ళిపోదాం. బామ్మగారు, ఇప్పటికైనా నా భయం మీకు తెలుస్తుందా? ప్రమాదం జైదాకా వచ్చిందంటే మనం జాగ్రత్త పడాలా వద్దా? అవును వదినా, జరిగేవన్నీ చూస్తుంటే భయం వేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం మంచిదండి. జై చెప్పాడు కదా, సీమంతం అవగానే వెళ్ళిపోదాం. భగవంతుడా, ఇక్కడి నుంచి బయలుదేరే వరకు మళ్ళీ ఏ కీడు జరగకూడదు. మమ్మల్ని కాపాడు. అందరూ భోంచేసి నిద్రపోండి. ఆ శాపం సామాన్యమైందిగా కనిపించటం లేదమ్మా. పాము రూపంలో జైనే కాటేసిందంటే మాక్కూడా భయమేస్తోంది. అవునమ్మా, శాపం నిన్నే మించిపోయింది. నీ చేతుల్లోనే మంగ చావాలన్న నీ కోరిక తీరవేమో. ఆపుతారా? శాపం గొప్పదే కావచ్చు, కానీ నాకంటే కాదు. ఆ మంగ నా చేతుల్లోనే చస్తుంది. అంటే శాపంతో నువ్వు రేస్ పెట్టుకుంటున్నావా నిత్యా? ఆ మంగ పాలిట నేను కూడా శాపం లాంటి దాన్నే అని చెబుతున్నాను. పకీర్పై దున్నపోత అటాక్ చేయడం శాపం చేసింది కాదు. ఆ బఫెల్లోని నేనే పంపించాను.
మంగపై దిష్టి మూట పడేలా చేసింది నేనే. దీపపు కొందిలో పెట్రోల్ పోసింది నేనే. ఫ్యాన్ బోల్టులు విప్పింది నేనే. ఆఖరికి మంగ జైలు దగ్గరికి పామును పంపించింది నేనే. మరి కారు టైర్ గోతులో పడటం, పెద్దగా గాలి వేయడం ఇవి కూడా నీ పనేనమ్మా? కాదు, అవి శాపం తాలూకా సిమ్టమ్స్. మీరు చెప్పినట్టు నేను శాపంతో రేస్లో లేను. శాపమే నాతో రేస్లో ఉంది. మంగని చంపడానికి శాపం నాతో పోటీ పడుతోంది. సార్, ఐస్ ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు చరి? సారీ సార్, నేను వేరే టెన్షన్లో ఉన్నానండి. నువ్వు ఉండాల్సిన టెన్షన్లో కాదు, ఆ టెన్షన్. సార్, ఏం చరి? చేతిలో ఏమిటి సార్? ఏ చేతిలో? ఆ చేతిలో సార్. ఏం లేదు. మరెందుకు సార్ గుప్పుడు మూశారు? ఊరికే. చెప్పండి సార్. ఏం లేదు చరి. అయితే చూపించండి. ఏదో డస్ట్లే, బయటపడద్దాం వెళ్తున్నా. సార్, ఏమని చరి? నేను మీ రైస్ తిన్నాను సార్, దాల్ తిన్నాను సార్, సాల్ట్ తిన్నాను సార్, చిల్లీ తిన్నాను సార్, చివరకు కర్డ్ కూడా తిన్నాను సార్. విడివిడిగా ఎందుకు చెప్తావు చరి? టోటల్గా నా ఫుడ్ తిన్నాను చెప్పొచ్చు కదా. అవును సార్, ఆ పప్పు ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. నేనుండగా మీరు చెత్త బయట పడేయటమేమిటి సార్? హీట్ ఇవ్వండి, నేను పడేస్తాను, ఇవ్వండి. పర్వాలేదు చరి, నువ్వు వేరే పనిలో ఉన్నట్టున్నావు, నేనే పడేస్తాను. నాకెన్ని పనులుంటే మాత్రం మీ పని కంటే ఎక్కువ సార్. ఇటు ఇవ్వండి. పర్వాలేదు అన్నాను కదా. ఇమ్మని చెప్తున్నానండి సార్. బ్రష్ ఉండగా చేత్తో పళ్ళు తోముకుంటారా ఎవరైనా? డ్రైవర్ ఉండగా ఓనర్ డ్రైవ్ చేస్తాడండి ఎక్కడైనా. మీరు ఇటు ఇవ్వండి, ఇవ్వండి, ఇమ్మంటుంటే. సారీ, నా మాట విను. వద్దు చారి. మీరు ఇవ్వండి. వద్దనా? ఇవ్వాల్సిందే. అరే వద్దు చారి. మీ ఇవ్వాల్సిందేనండి. చారి వద్దనా? ఇమ్మంటున్నానే. ఇస్తారా లేదా? చారి వదులు. ఇవ్వండి. వదులు చారి. ఇవ్వండి సార్. వదులు చారి. వదులు. ఏంట్రా అది? అది దిష్టి చేసి. ఎవరికి నాన్న? మీ కోడలికి.
నువ్వు దిష్టి తీసావా జై? అంటే తను అందంగా రెడీ అయింది, అందరి దిష్టి తీసానంతే. ఎందుకండి సీక్రెట్ గా తీసుకువెళ్తున్నారు? ఆ సీక్రెట్ ని నువ్వే కదా స్పాయిల్ చేసావు. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, నీకెందుకు చెయ్యా పనులు? అవును నాన్న, మాతో చెప్తే మేం చేసేవాళ్ళం కదా. మంగపై మరీ ఇంత ప్రేమేంటి జై? చూడు అందరూ ఎలా నవ్వుతున్నారు.